చేసినందుకు థ్యాంక్స్ అందుకు ఆర్గనైజేషన్ విన్నర్స్కి కంగ్రాచులేషన్స్. అందరూ బాగా ఆడాలి, స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఆడాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి సీజన్ 4 మీరు ముఖ్యంగా మాకు స్పాన్సర్ కూడా చేయాలని ఒక విన్నపం చేస్తున్నాం. మీరు ఆడాలి, ప్లస్ మీరు స్పాన్సర్ ఉండాలని ఉన్న రిక్వెస్ట్. అందరికీ కూడా సీజన్ 3 నచ్చింది కాబట్టి మరి కూడా నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ, ఎందుకంటే గొడవలు కామన్ ఉంటాయి, ఆటలో స్పోర్ట్స్ అది కామన్. ఎంపైర్లది కూడా తప్పలేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్లే కొన్ని మిస్టేక్లు జరుగుతున్నాయి కాబట్టి ఎంపైర్లు కూడా కనబడకపోక తెలిసి తెలియక కొన్ని తప్పులు ఇస్తారు. మనం కూడా చదువుకోవాలి. ఆర్గనైజర్లకు కూడా, ఎందుకంటే ఆర్గనైజర్లకు ఎంపైర్లకు కొంచెం ఎందుకంటే ఓకే కావాల్సి, ఎందుకంటే అసలు ఉన్న ప్లేయర్ మాట్లాడే విధానము వేరు ఉంటుంది. ఆర్గనైజర్ ఎంపైర్లకు కొంచెం ఓకే కంపల్సరీ అవసరము, దాన్ని చదువుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయి. ఆర్గనైజర్లు చాలా ఓపికతో ఉంటేనే మన మ్యాచ్ విజయంగా జరిగింది కాబట్టి మరి ఈ పండుగ సందర్భంగా ప్రతిసారి ఇలాగే జరుపుకుంటూ పోవాలని కోరుకుంటూ, మళ్ళీ ఈ గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళ దాతలు కూడా మనం, ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ ప్రతి ఇయర్ కూడా మనం ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ కూడా ఇద్దరితో మాట్లాడి ఈ గ్రౌండ్ నుండి మనం కొనసాగించుకుందామని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి ఉన్న పెద్దలందరికీ మరియు క్రీడాకారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గత 3 సంవత్సరాలుగా మన గ్రామంలో ఏపీఎల్ అని అమ్మాపురం ప్రీమియర్ లీగ్ అనేసి క్రికెట్ టీం ఆడడం జరుగుతుంది. ప్రతి టీంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి అభినందనలు తెలుపుతున్నాము. అండ్ ఇలాగే ఇక ముందు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. గెలుపులు ఓటములు ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. సో అందరూ ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని, అలాగే ఆర్గనైజేషన్ చేసిన ప్రతి పర్సన్కి ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నాము. అలాగే కొందరు ఎంపైరింగ్ అనేసి అదనేసి చాలా బాగా చేశారు, దానికి కూడా అభినందనలు తెలపడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా జరిగే ప్రతి టోర్నీలో ఇలాగే కంటిన్యూ చేస్తూ దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని ప్రతి క్రీడాకారుని కూడా అభినందిస్తూ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. రాఘవేంద్ర పటేల్ వేసి 2 నిమిషాలు గ్రామ పెద్దలకు, పిల్లలకి, చిన్నలకి, పేరు పేరున అందరికీ నమస్కారం. ఇట్లా ఇప్పుడు ఏపీఎల్ అని ఉంది. ఇంతకుముందు మేము ఊరికి వెళ్ళి, ఇప్పుడు మీరు ఊర్లోనే 4 టీంలు అయితే వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. మేము ఈ దాంట్లో ఒక 7-8 మంది ప్లేయర్స్ ఉన్నారు. అప్పుడు శ్రీకాంత్ కూడా ఉండేవాడు. మేము ఊరికి వెళ్ళి ఆడేవాళ్ళము. ఇప్పుడు అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, కిట్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కాంట్రిబ్యూషన్ వస్తుంది. అప్పుడు మాకు ఎలాంటివి లేదు. ప్రసాద్, నరసింహకి అందరికీ తెలుసు. అప్పుడు ఆ టైంలో ఏం లేకుంటుండే, ఊరికి పోయి ట్రాన్స్పోర్టేషన్ మేమే పెట్టుకొని ఆడుతున్నాము. ఇప్పుడు మీకు మంచి అవైలబిలిటీ ఉంది, మంచిగా తయారు కావచ్చు. ఇది క్రికెట్ అనే కాదు, ఇక్కడికి వచ్చినాక ఒకరికొకరు షేర్ చేసుకోండి. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మామూలు నుంచి మీ జాబ్స్ ఇక్కడ ఉన్నావు, ఏంది అనేది, ఏం బిజినెస్ చేయాలి ఏంది అనేది కూడా కాంటాక్ట్ చేసుకొని రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోండి. ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోండి మొబైల్స్. ఇది ఇప్పటికే ఈ 1 ఇయర్కే కాదు, ప్రతిసారి ఇక్కడ కులానికి మతానికి అతీతంగా అందరం కలిసిపోయినాము. ఒకరికి ఏ జాబ్స్ ఎక్కడ ఉన్నవి ఏంది అనేది ఒకరికొకరు కాంటాక్ట్ అయిపోయి, ఒకరు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు నీ దాంట్లో ఆపర్చునిటీ ఉంటుంది, నీ కంపెనీ ఒక్కొక్కరు ఓ కంపెనీలు ఉన్నారు, లేని వాళ్ళకి చూపించండి, ఉన్న వాళ్ళకి చూపించండి. ఇది గ్యాదరింగ్ అనేది ఎప్పటికీ రిలేషన్షిప్ ఉండాలి. అందరికీ వాళ్ళు ఎటున్నా ఏమున్నా సంవత్సరానికి ఒకసారి కలిసినప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి, మాట్లాడుకోండి. ఫ్యూచర్ అంతా మీదే ఉంటుంది. ఇలానే కంటిన్యూ చేస్తారని ఎంతో ఎదిగినాము, ఎంతో ముందరికి సాగానికి పోతున్నాం. మనం ఎన్నో విషయాలలో కూడా పటేల్ అన్నట్టు ఆయన మనం ఎవ్వరు సహకారం లేకపోయినా కానీ కూడా మనం పోతున్నాం, ముందరు పోయి చిట్టో గుట్టో ఏదో తెచ్చుకుంటున్నాం. కానీ పటేల్ అన్నట్టు కూడా ఇంతకుముందు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ఆడాలి, చేసుకున్నాలి అనేది పటేల్ కోరికతోని అదే అంటున్నాను నేను. కాబట్టి బాగా చెప్పినట్టు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు పలానా నాని హైదరాబాద్కి వస్తాం, ఏం చేస్తున్నావు, మరి చదువుతున్నావా, జాబా ఏంది, లేదు నా నుంచి ఏమైనా నీకు హెల్ప్ అవుతుందా, అది కూడా బాగా కరెక్ట్గా చెప్పారు. నాట్ ఓన్లీ క్రికెట్ కాకుండా కూడా మనం అందరం కూడా అట్లా కలిసిపోయి ఎవరికి ఏముంది, ఎవరికి ఏం చేయాలి అది కూడా ఆలోచన చేయడం. సురేష్తో పాటు ఒక 4 నేను కూడా రోజు గ్రౌండ్కి వచ్చి నేనేం పని అయితే చేయలేను.
ఫస్ట్ విన్నర్స్ కంగ్రాచులేషన్. రన్స్ కూడా బాగా కష్టపడి ఇదివరకు వచ్చి గేమ్ ఫస్ట్ ఏపీఎల్ టీమ్ నుంచి స్టార్ట్ చేసి ఇనిషియేటివ్ తీసుకొని నాతో పాటు రండి అని చెప్పేసి ఆ గ్రౌండ్ క్లీనింగ్ నుంచి నేను చెప్పిన ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నాతో సహకరించి గ్రౌండ్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు ఆ గ్రౌండ్ క్లీన్ చేయడం మీద మనం లేకపోతే అసలు ఇక్కడ వరకు రానే రాదు కాబట్టి గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ క్లీనింగ్ వచ్చి గ్రౌండ్ మొత్తం సక్సెస్ఫుల్ అయిన తర్వాత చూసుకున్న వాళ్ళకి మేజర్గా వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా వాళ్ళ పేరు ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేసి ఒక నిమిషం. సీనియర్ ప్లేయర్ ఎవరు రాఘవేంద్ర పటేల్ ఉన్నాడు కదా, ఇంతకుముందు డిప్యూటీ సర్పంచ్ మాట్లాడినట్టు మన శ్రీకాంత్ ప్రాంతంలో ఏదైనా కిట్ అరేంజ్మెంట్ చేయాలి మాకు కానీ మేము ఆయనతో పాటు ఆడినాం కాబట్టి ప్రతి సంవత్సరం మాకు కూడా ఈ టోర్నమెంట్కి ఏదైనా డొనేషన్ చేయాలని అందుతో పాటు బాగా చేస్తారు. ఏపీఎల్ ప్లేయర్స్ అందరికీ విన్నర్స్ శుభాకాంక్షలు, రన్నర్స్ శుభాకాంక్షలు. సైలెన్స్ బాబు కంగ్రాచులేషన్. చిన్న చిన్న మిస్టేక్లు జరిగాయి, కొన్ని మనస్పర్ధాల గురించి బాధపడడం చెప్తుంటే బాధపడడం కాబట్టి పర్టికులర్గా పెద్ద మ్యాచ్లలోనే మిస్టేక్ జరిగినప్పుడు థర్డ్ ఎంపైర్ చూసి చెప్తారు, కొందరు జీర్ణించుకోలేదు, కొన్ని మాటలు అన్నారు. సరే అది మనోళ్ళే అన్నోళ్ళు కూడా, దాన్ని మేము కూడా మన్నిస్తున్నాము. నెక్స్ట్ సారి గ్రౌండ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం నలుగురు ఉంటాం, అయిపోయినాక అంత అయినాక మొత్తం రెడీ అయినాక వచ్చి మీరేనా అన్నట్టు మాట్లాడారు. అది అనకుండా నెక్స్ట్ సారి సీజన్ 4లో కూడా అందరూ కలిసి ఇట్లాంటి పెద్దవాళ్ళతో నాకు పోయి అడిగి ఇంకా మనకు కావాల్సిన ఇంకా కిట్లు కానీ బ్యాట్లు కానీ ఏది కానీ తీసుకుని వచ్చి ఇంకా మంచిగా సక్సెస్ చేయాలని విలేజ్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ ఇట్లాంటి చిన్న చిన్న ఈ మిస్టేక్లన్నీ మనసులో పెట్టుకోకుండా కలిసిపోవాలి. కిందికేరి మీనికేరి అనే టాపిక్ మాత్రం లేకండి. మనం అందరం క్రికెట్ ప్లేయర్స్, అందుకే కిందికేరి మీనికేరి అనకండి, అట్లాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడకండి. మిగతా ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి సర్పంచ్ గారు కూడా నెక్స్ట్ ఏదైనా హామీ ఇవ్వాలని నాదొక చిన్న రిక్వెస్ట్. డిప్యూటీ గారు కూడా అలాగే మాజీ ఎంపీ గారు కూడా అన్నా సంతోషమంతనాదిగా చుక్కల్లో చేరి చూపగా పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చలరేగి కదిలెను గాలి తరగలే పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. రాదు అంటూ కొలిచ నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచ కోటి కాంతులే వాళ్ళ గుండెలో ఇలా ప్రజలందరూ ఉండాలని చెప్పేసి మా గ్రామ పెద్దలకు ఇక్కడ శ్రీకాంత్ పంతులు గారు, రాఘవేంద్ర రెడ్డి గారు, మరియు శ్రీకాంత్ రెడ్డి గారు, సర్పంచ్ సుమన్ గారు, మరియు భీమేదత్త గారు, బాలయ్య గారు, మరియు మిగతా వార్డు మెంబర్లు అందరూ కూడా ఏ రకంగా అయితే మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారో ఈ సపోర్ట్ మాకు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి మా క్రీడాకారుల తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు. మేము ఈరోజు ఇంత సంతోషంగా ఇంకా ఇంత ఉల్లాసంగా ఉత్సాహాన్ని క్రీడలో పాల్గొంటున్నామంటే ఇక్కడ ఉన్నట్టు పెద్ద మనుషుల సమయమానము వాళ్ళు ప్రోత్సహించే తీరును బట్టి మేమంతా సంతోషంగా క్రీడలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మరియు
ఒక గ్రామం నుంచి ఒక విలేజ్ కి ఒక టీం పోవాలంటే ఒకరిద్దరు ముగ్గురు కలిసి ఊర్లో గల్లీ గల్లీ ఇంటింటికి పోయి అడుకొని ఒక ఊరికి పోయి తోలుకుపోవాల్సిన సందర్భాలు ఉండే. ఒక టీం వెళ్ళలేకుండా ఈ రోజు 6-7 టీంలు మన విలేజ్ లోపటే క్రీడాకారులు తయారైనంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర రెడ్డి లాంటి స్ఫూర్తి, శ్రీకాంత్ రెడ్డి స్ఫూర్తి, ఆరంజనేయులు ప్రసాద్, మరి పెంటల ఇస్తరియా, బుర్రల నరసింహులు, పురుషోత్తం రెడ్డి ఇలాంటి ఎంతో క్రీడాకారులు పనిచేయడం వల్ల ఈ రోజు ఈ గ్రామంలో ఇంతమంది క్రీడాకారులు తయారైనందుకు వాళ్ళకందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు చిన్న పిల్లలు ఎంత క్రీడా స్ఫూర్తి కనబరుస్తున్నారు. మరియు రాబోయే రోజుల్లో ఇంకా మన ఊరికి మంచి వేరే ఊర్లలో కూడా పోయి మంచి కప్పులు కొట్టుకొని మన ఊరికి మంచి పేరు ప్రతిష్టలు ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఒక ఊరికే పరిమితం కాకుండా ఈ క్రీడ వల్ల మెయిన్గా మనకి ఏం తెలుస్తుందంటే వేరే ఊరికి పోయి ఆడడం వల్ల మనకు రిలేషన్షిప్ పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతుంది. కాబట్టి అది ఒకటే రకంగా కాదు, కొంతలో మన రాఘవేంద్రపేటలో అన్నట్లు వ్యాపారాల పరంగా ఉండొచ్చు, మరియు రాజకీయ పరంగా ఉండొచ్చు. ఈ రకంగా అన్ని రకాలు తోడవుతారు. కాబట్టి క్రీడను మన విలేజ్కే శాశ్వతం కాకుండా మన ఊరికి వెళ్ళి ఒక టీం ఎక్కడ పోయి ఆడతా అని చెప్పినా కూడా మేము గట్టి టీం సెలెక్షన్ చేసి మేమందరం వెనుక ఉండి ఆడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ క్రీడాకారులందరికీ మరియు టైం ఇచ్చి మా పెద్దలు మా గ్రామం కొరకు మన గ్రామం అని చెప్పేసి అభిమానంతో మనకు వచ్చి టైం ఇచ్చి అమూల్యమైన టైం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఈ టైం ఇచ్చిన మంత్రి గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి మరి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదే పంతమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా మెరిసామే రంగుల్లోనా కల తీరే సమయాన అలనే రైలేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా